బ్రేకింగ్ అప్డేట్ ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాజధాని అమరావతి కోసం 20,494 ఎకరాల భూ సమీకరణకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అమరావతిలో ఏర్పాటు చేయబోయే 4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్స్ నిర్మాణానికి ఆమోదం తెలుపనుంది. రాజధాని నిర్మాణానికి ఇసుక డీసిల్టేషన్ కు కేబినెట్ అనుమతి ఇవ్వనుంది. హై డెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ కు కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాజధాని అమరావతి కోసం 20,494 ఎకరాల భూ సమీకరణకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అమరావతిలో ఏర్పాటు చేయబోయే 4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్స్ నిర్మాణానికి ఆమోదం తెలుపనుంది. రాజధాని నిర్మాణానికి ఇసుక డీసిల్టేషన్ కు కేబినెట్ అనుమతి ఇవ్వనుంది. హై డెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ కు కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. రైట్, ఇవాళ జరగబోయే ఏపీ కేబినెట్ సమావేశంపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ హరికిషన్ లైవ్ లో అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ శ్రవంతి అండ్ గుడ్ మార్నింగ్. ముఖ్యంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం 11 గంటలకు ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు చాలా వరకు కూడా అంటే ముఖ్యమైనటువంటి అంశాలకు సంబంధించి చర్చ సాగబోతోంది. అనంతరం మంత్రిమండలి ఆమోద ముద్ర తెలపబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటీవల క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డిఏ తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి ఆ సమీక్ష సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలతో పాటు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డు లో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి ఈ రోజు చర్చించేటటువంటి అవకాశం కూడా ఉంది. మరోవైపు ఇటు రెవెన్యూకు సంబంధించి కొత్త సంస్కరణలు కూడా ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ప్రధానంగా ఉన్నాయో, ప్రధానంగా పాస్బుక్ సంబంధించి గత ప్రభుత్వంలో అంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ఇటు పాస్బుక్లు ప్రింట్ చేశారు. సో తాము అధికారంలోకి వస్తే ఆ పాస్బుక్లన్నీ కూడా క్యాన్సిల్ చేసి కొత్త పాస్బుక్ లో ఇస్తాము, అలాగే భూములన్నీ కూడా మళ్ళీ రీసర్వే చేస్తామని చెప్పేసి కూడా చెప్పినటువంటి నేపథ్యంలో వాటిపై ఇప్పటికే మంత్రి మండలి ఉపసంఘం కూడా పలుమార్లు కూడా చర్చించింది. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా మరొకసారి ముఖ్యమంత్రితో సమావేశం అయింది రెవెన్యూ శాఖకు సంబంధించి. అయితే రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించి ఇటు రిజిస్ట్రేషన్ కి సంబంధించి అలాగే రెవెన్యూలో ఉన్నటువంటి లోటుపాట్ల పైన సమీక్ష సమావేశంలో సో ఎటువంటి చర్చలు జరిగాయో దానికి సంబంధించి మీడియా కూడా వివరించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా ఈ రోజు ఏదైతే కేబినెట్ ఉందో ఈ కేబినెట్ లో ఈ రోజు చర్చిస్తామని చెప్పారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా డిజిటల్ సంబంధించినటువంటి పాస్బుక్ జారీకి ఈ రోజు ఆమోద ముద్ర పడేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. మరోవైపు భూములన్నీ కూడా రీసర్వే చేయాలన్నటువంటి ప్రజల అంటే ఇక్కడి నుంచి ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తుందో సో ప్రజాభిప్రాయ సేకరణకు భూములన్నీ కూడా రీసర్వే చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అది కూడా ఈ రోజు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఇరు రాష్ట్రాల మధ్య అంటే ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రధానంగా నలుగుతున్నటువంటి సమస్యగా ఉన్నటువంటి బనకచెర్ల పోలవరానికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దీనిపైన పూర్తిగా దృష్టి సారించింది. ఎందుకంటే కంప్లీట్ గా పర్యావరణ నిపుణుల బృందం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి తాము అనుమతులు ఇవ్వలేమని ఏదున్నా కూడా టీడబ్ల్యూసీకి సంబంధించి సో అక్కడి నుంచి నిర్ణయాలు అంటే అక్కడి నుంచి ఆమోద ముద్ర తెలుపుకోవాలని అని చెప్పేసి కూడా తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో సో దానిపైన కూడా ఈ రోజు మంత్రి మండలిలో చర్చ జరిగేటటువంటి అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి సెంట్రల్ వాటర్ కమిటీ నుంచి ప్రత్యేకంగా ఒక బృందం వచ్చి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి బనకచెర్ల పోలవరానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుపై అధ్యయనం చేసిందని చెప్పేసి ఒక వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాటిపైన కూడా ఈ రోజు ఈ మంత్రి మండలిలో చర్చ వచ్చేటటువంటి అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు ఇటు సుపరిపాలనకు తొలి అడుగు అనేటటువంటి కార్యక్రమం ఏదైతే టీడీపీకి సంబంధించి విస్తృత స్థాయి సమావేశంలో వాళ్ళు చర్చించుకొని నిర్ణయించుకున్నారో ప్రతి ఇంటికి కూడా సంవత్సర కాలంలో టీడీపీ ప్రభుత్వం అలాగే కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ రకంగా అందుతున్నాయో అన్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి నుంచి సాధారణ కార్యకర్త వరకు కూడా రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా వెళ్లి ప్రత్యేకంగా కరపత్రాల ద్వారా
కూటమి ప్రభుత్వం ఏమేమి కార్యక్రమాలు చేసింది, సో ఎటువంటి కార్యక్రమాలు చేయబోతోంది ఈ 4 సంవత్సరాల్లో అన్న దానిపైన కూడా ఇంటింటికి తిరిగి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా అందరికీ కూడా చెప్పడం జరిగింది, వివరించి చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఆ అంశానికి సంబంధించి కూడా ఈ రోజు చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. మరోవైపు ఇటు పోలవరం బనకచెర్లకు సంబంధించి ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే ఇప్పటి వరకు కూడా ఇరు రాష్ట్రాలకు సంబంధించి అంటే తెలంగాణ నేతలు దీనిపైన కాస్త వివాదంగా మాట్లాడుతున్నారు. ఏవైతే కాంగ్రెస్ ప్రధానంగా బీఆర్ఎస్ ఎక్కువ ఆరోపణలు చేస్తోంది. మరోవైపు కేంద్రం ఏదైతే నిపుణుల బృందం వెనక్కి ఒక అడుగు తగ్గడంతో ఇది తమ విజయంగా చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నేతలు ఎవరు కూడా దీనిపైన స్పందించొద్దు, ఎవరు కూడా మాట్లాడొద్దు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది శ్రవంతి. సో దాన్ని ఈ రోజు కూడా చర్చించేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. రైట్ హరికిషన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.